దిగమ్మా. అల్లుడు గారు రండి. ఏమో అనుకున్నా అక్క మంచోడికి గేలం వేసింది. అవును, కుర్రోడు హీరోలా ఉన్నాడు. మా ఇంటి దీపమైన మహాలక్ష్మి చెయ్యందుకొని దాని జీవితంలోకి అడుగు పెట్టావు. అలాగే ఈ ఇంటి పరువు ప్రతిష్టలు పెంచటానికి నీ కుడికాలు పెట్టి లోపలికి రావయ్యా. ఆయన తన గదిలో బిగుసు కూర్చున్నారయ్యా. హాయ్, ఐఎమ్ ప్రమీల, ఏజ్ 12, జస్ట్ ఎంటరింగ్ ఇంటూ టీన్స్. ఇది మా అక్క ఊర్మిళ, ఏజ్ 15. హాయ్, ఇదిగో ఈవిడ మీ అత్తగారు సీతమ్మ, అంటే మీ ఆవిడగారు తల్లిగారన్నమాట. అన్నయ్య, అల్లుడు గారు మహా వచ్చారు. ఇంటిలపాది వెళ్లి హారతి పెట్టి ఆహ్వానించారు కదా, ఇంకా నేనెందుకు? ఇకపోతే ఈ బ్లూ మీ వదిన రాజ్యం, అంటే మీ ఆవిడికి అక్క, ఈ రెండు తోకలకి తల్లి. ఇక నువ్వు ఆపు. హలో, ఐఎమ్ సుదీప్, 5th క్లాస్. హౌ డు యు డు? ఫైన్. హలో అంకుల్, నా పేరు సుష్మా. మరి నీ పేరేంటి? నా పేరా మురళి. ఏ ఆయన కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తిని తల్లుకుంటే గాని అల్లుడు గారు లోపల రారా? దాన్ని నా ప్రాణానికి ప్రాణం అనుకున్నాను. దాని పెళ్లి ఎంతో ఘనంగా చేద్దాం అనుకున్నాను. అలాంటిది నా ఆశలన్నీ నట్టేట్టు ముంచేసింది. నన్ను మానసికంగా చంపేసింది. ఎలా భరించగలను రా? నాన్నా, నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి. నిన్ను క్షమించే అర్హత, ఆశీర్వదించే అధికారం నాకెప్పుడు పోయాయి. అల్లుడు గారు అన్నయ్య. నమస్కారం అండి. అన్నయ్య, ఒక్కసారి అల్లుడు గారిని పలకరిస్తే. ఏమని పలకరించమంటావు? మనం అంటే ఏమాత్రం విలువ లేకుండా గడ్డిపొచ్చల కింద దమ్మకట్టిన వాళ్ళని ఏమని పరామర్శించమంటావు? దాని పెళ్లి ఎలా జరిగిందో మనకు తెలియదు, ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు, కనీసం ఏ పద్ధతి ప్రకారం జరిగిందో కూడా కనిపించింది నాకు తెలియదు. అలాంటి వాళ్ళని ఏ మొహం పెట్టుకుని పలకరించమంటావు? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామండి. నీకేమన్నా అర్థమైందా? అదే అన్నయ్య, రిజిస్ట్రార్స్ లో గవర్నమెంట్ పర్మిషన్ తో సంతకాలు పెట్టి. పెళ్లికి గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, కానీ కన్నా వాళ్ళ ఆశీర్వాదం అక్కర్లేదు. బాగుంది, చాలా బాగుంది. సరే, వాళ్ళ పెళ్లి చేయటానికి చూడటానికి మనం ఎలాగో పనికిరావని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కనీసం అతని అమ్మా నాన్నకైనా చెప్పారా? లేదండి. అంటే ఇద్దరు తరఫున ఎవరూ లేరు, పెద్దవాళ్ళంతా చచ్చిపోయారని అనాథలా పెళ్లి చేసుకున్నారన్నమాట. నేను నిజంగానే అనాథనండి. సభాష్, అలా చెప్పండి. అంటే ఈ ఇంటికి పుట్టుకే తెలియని ఓ అనాథ అల్లుడయ్యాడన్నమాట. ఆఖరికి ఒక పశువును కొనాలన్నా సుళ్ళు మచ్చలు చూసి జాతి పశువును కొనే ఈ రాఘవరావు వంశంలోకి ఒక దిక్కు మొక్కు లేని పెద్ద మనిషి అల్లుడిగా వచ్చాడన్నమాట. చాలా సంతోషం మహా, చాలా సంతోషం. నిన్ను కన్న రుణం బాగా తీర్చుకున్నావు. కానీ మహా, ఒక్క మాట గుర్తుంచుకో, నీకిష్టమై కట్టుకున్నందువల్ల అతను నీకు మొగుడవుతాడేమో కానీ నాకు మాత్రం అల్లుడు కాలేడు. బాబు, వాడు మాటలేం పట్టించుకోవద్దు. మహాలక్ష్మి అంటే వాడికి ప్రాణం. వాడి చేతుల మీదుగా ఈ పెళ్లి జరగలేదన్న బాధతో తిట్టాడే కానీ వాడి మనసు చాలా మంచిది బాబు. ఆయన మాటలు నాకు తిట్టే వినిపించలేదండి. మహాలక్ష్మి మీద ఆయనకున్న ప్రేమ మాత్రమే కనిపించింది. నేనేం బాధపడలేదండి. మా నాయనే పిచ్చిదానా, ఎందుకే ఏడుస్తావు? మీ నాన్న కోపం నీకు తెలీదు? తాటాకి మంట లాంటిది. నువ్వు నిజంగా అదృష్టవంతురాలు, అందుకే నీకు బంగారు లాంటి మొగుడు దొరికాడు.